గణపురం మండల కేంద్రంలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడ్డ నిందితుడిని పట్టుకున్నట్లు చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ బాలుని పోలీసులు పట్టుకున్నారు. డబ్బుల కోసమే దొంగతనం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి అనుమానం రాకుండా తన ఇంట్లో కూడా నేరస్తుడు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనాలకు సంబంధించిన విషయాలను చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో గణపురం ఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మల్లేష్, సిఐ చిట్యాల, భూపాలపల్లి జిల్లా. దాదాపుగా 15-20 రోజుల క్రితం మన గన్పూర్ మండల కేంద్రంలో వరుసగా 4 ఇళ్ళు చోరీకి గురవడం జరిగింది. రాత్రిపూట తలుపులు పగలగొట్టి, తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న బంగారు మరియు వెండి ఆభరణాలు అనే దొంగతనానికి గురి కావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ అగైన్ 2 ఇళ్లలో కూడా సేమ్ ఇట్లాగే తాళాలు పగలగొట్టి దొంగతనానికి చేయడం జరిగింది. దీని మీద మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి మరి గన్పూర్ పోలీస్ ఎస్ఐ గారు అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు మాకు నమ్మదైన సమాచారం మేరకు గన్పూర్ మండల కేంద్రంలో మన మార్కెట్ ఏరియాలో ఒక మైనర్ బాలుని అదుపులోకి తీసుకోవడం జరగడం జరిగింది. అతన్ని విచారించగా తను ఏదైతే గతంలో చేసిన 4 మరియు 6 ఇళ్లలో దొంగతనాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇతను వీళ్ళ తండ్రి వచ్చేసి దుబాయ్ మన సౌదీకి వెళ్ళాడు వర్క్ కోసం. తల్లి ఇక్కడ బోల వ్యాపారం చేస్తూ ఉంటారు. అతను 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. ఈ అబ్బాయి ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లకు, తర్వాత కోడి పందాలకు అలవాటు పడడం జరిగింది. తనకు డబ్బులు అవసరం ఉండి, జెర్సాలకు అలవాటు పడడం వల్ల డబ్బులు అవసరం ఉండి ఈజీ మనీ కోసం ఈ దొంగతనాన్ని ఎంచుకున్నాడు. అది కూడా వాళ్ళ కాలనీలో ఉండే పహిల్వాన్లు, అంటే వాళ్ళ దేశ దిమ్మల వివిధ ప్రాంతాలు తిరిగి వాళ్ళ వృత్తి చేసుకుంటా ఉంటారు. వాళ్ళు అటువంటి ఇళ్లను టార్గెట్ గా వేసుకుని ఎవరికి అనుమానం రాకుండా రెండోసారి ఏదైతే వారం రోజుల కింద జరిగిన దొంగతనం ఉందో ఎవరికి అనుమానం రావద్దని వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ తాళాన్ని పగలగొట్టి వాళ్ళ బీరువాన్ని చిందరవందర వేసేసి వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దీని మీద మేము ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి క్లూస్ టీమ్స్ మరియు సిసిఎస్ మా సిసిఎస్ వాళ్ళ సహాయంతో అందరం కలిసి ఒక సంయుక్తంగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని మేము ఈ నేరస్తుని ఐడెంటిఫై జరిగింది. దాని దగ్గర మనం 5,000 రూపాయల లిక్విడ్ క్యాష్ మరియు దాదాపు 25 తులాల వెండి ఆభరణాలు అనేది బాధితుల యొక్క వాటిని రికవరీ చేయడం జరిగింది. తల్లిదండ్రులు కోరేది ఏంటంటే తమ పిల్లలు ఈ సోషల్ మీడియా తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిపోయి ఇటువంటి వ్యసనాలకు బానిసలు అవుతారు. కాబట్టి దయచేసి తమ పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఏం గేమ్స్ ఆడుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లా ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడి ఇటువంటి దొంగతనాలకు మళ్ళీపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తాం.